హలో గైస్, నేను ఈరోజైతే ఇంకొక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. నేనైతే ఇప్పుడు కోయంబత్తూర్ స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈరోజు ఎర్నాకుళం నుంచి బెంగళూరు వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాను. నేనైతే కోయంబత్తూర్లో బోర్డ్ అవుతున్నాను, బెంగళూరు వరకు ట్రావెల్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు కోయంబత్తూర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ చూడండి, పాత లోకోమోటివ్ డిజైన్ ఒకటి పెట్టారు. ఇదైతే డిస్ప్లే బోర్డు. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుందని చెప్పారు. సో మనం అయితే వెళ్ళిపోదాం పదండి. మిగతా విషయాలన్నీ ట్రైన్ ఎక్కాక మాట్లాడుకుందాం. బెంగళూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ एक्सप्रेस वाया सेलम धर्मपुरी होसूर थोड़ी ही देर में प्लेटफॉर्म नंबर 3 पर आएगी। సో మనమైతే కోయంబత్తూర్ స్టేషన్ నుంచి 1 minute డిలే అయితే డిపార్ట్ అయ్యాం. న్యూ ఢిల్లీ ట్రివాండ్రం எர்ணாகுளம் கோட்டயம் நடைமேடை 1 இன்னும் சற்று நேரத்தில் ఇక్కడ కనిపిస్తుంది కదా, అయితే కోయంబత్తూర్ కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. కోయంబత్తూర్ డిపార్ట్ అవుతున్నాం. ఒక పక్కన న్యూ ఢిల్లీ నుంచి త్రివేంద్రం వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఇప్పుడే ఇరుగురు జంక్షన్ అయితే క్రాస్ చేసాం. సో చూడండి, లేకపోతున్నాడు 110 km/h అయితే కొడుతున్నాడు. కరెంట్లీ ట్రైన్ అయితే ఆన్ టైం నడుస్తుంది. మన నెక్స్ట్ స్టాప్ అయిన తిరుపూర్ కూడా ఆన్ టైంకి వెళ్తారు ఖచ్చితంగా. దీని ముందు కూడా ఏ ట్రైన్ కూడా లేవు బ్లాక్ చేయడానికి, వెనకాల కూడా ఏమీ లేవు ఓవర్టేక్ పడడానికి మాత్రం. లెట్స్ సీ ఆన్ టైంకి వెళ్తాడో లేదో. విల్ సీ యు ఎట్ తిరుపూర్. మన ట్రైన్ కోచ్ కంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే దీనికి 6 జనరల్ కోచ్లు, 11 సెకండ్ సిట్టింగ్ కోచ్లు, ఒక ఏసీ చైర్ కార్ కోచ్, ఒక ప్యాంట్రీ కారు, 2 SRLD కోచ్లతో కలిపి 21 కోచ్ల కాంపోజిషన్తో అయితే నడుస్తాడు. మనల్ని అయితే ఈరోడ్ వ్యాప్ 4 పుల్ చేస్తుంది ఈరోజు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీనికైతే ఈరోడ్ వ్యాప్ 4ని లింక్ చేస్తారు. అప్పుడప్పుడు బెజవాడ వ్యాప్ 7 కూడా వస్తుంది, బట్ ఆన్ వెరీ రేర్ కేసెస్.
ఇప్పుడు క్రాస్ చేసిన ట్రైన్ అయితే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కోయంబత్తూరు కోవై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పడేశాడు. అసలు మామూలు స్పీడ్లో క్రాస్ అవ్వలేదు. స్పీడ్ చూసారుగా, ఈడ్చి పడుతున్నాడు అంటే అన్న. నౌ వీఆర్ అరైవింగ్ ఎట్ తిరుపూర్. షెడ్యూల్ టైం వచ్చి 1:33. ఇప్పుడైతే టైం 1:30 అయింది. 3 minutes ఎర్లీగా అయితే తిరుపూర్కి వచ్చేసాడు మనోడు. మనకి ఈ స్టేషన్లో కొన్ని బోర్డింగ్స్ అయితే ఉన్నాయి. నేను చార్ట్ వేకెన్సీ చూశాను. లెట్స్ సీ వాళ్ళంతా బోర్డ్ చేస్తారో లేదో. మనకి 2 minutes స్టాపు. సో 3 minutes ఎర్లీగా వచ్చే టోటల్గా మనకి 5 minutes స్టాప్ అయితే ఉండబోతుంది ఇక్కడ. లెట్స్ సీ ఆన్ టైం డిపార్చర్ అయితే ఉంటుందో లేదో. ఇప్పుడైతే సిల్చార్ కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ వస్తున్నాడు. వాడికి తిరుపూర్లో స్టాప్ ఉంది కాబట్టి స్పీడ్ క్రాసింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. కొద్ది నిమిషాల్లో ఇండియాస్ లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ అయిన ఫిబ్రవరి కన్యాకుమారి విజిట్ రాబోతున్నాడు. మనమైతే ఇప్పుడు 110లో క్రూజ్ అవుతున్నాం. వాడు కూడా 110లో క్రూజ్ అవుతారే అనుకున్నాం. లెట్స్ సీ మన క్రాసింగ్ ఎలా ఉండబోతుందో. ఇది రిపీట్. అందుకే ప్రతి స్టేషన్కి ఆన్ టైం కూడా కాదు, బిఫోర్ టైం వెళ్ళిపోతున్నాడు. ఇలా అయితే బెంగళూరుకి 1 hour ముందే వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడికి బఫర్ టైం కూడా ఉంది 1.5 hours. మనం ఇప్పుడైతే ఈరోడ్ అవుటర్లో ఉన్నాం. ఆ పక్కన చూసుకుంటే ఈరోడ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎరాకోడ్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. దాన్ని క్లీనింగ్ అయితే చేస్తున్నారు.
ఈవినింగ్ డిపార్చర్ కోసం. మనోడైతే ఈరోడు అవుటర్ 5 minutes ముందే వచ్చాడు. బట్ ప్లాట్ఫామ్ మీద ఆలపూజ ధన్బాద్ ఎక్స్ప్రెస్ ఇంకా ఉండిపోవడం వల్ల మనకైతే క్లియరెన్స్ దొరకలేదు. సో మనమైతే ఇప్పుడు 4 minutes లేట్గా ఈ రోడ్కి ఎంటర్ అవుతున్నాం. మనమైతే ఇప్పుడే ఈ రోడ్ ఎంటర్ అవుతున్నాం. ఆ పక్క ప్లాట్ఫామ్ మీద ఏదో ట్రైన్ ఉంది. నేనైతే దాన్ని ఆలపూజ ధన్బాద్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను. లెట్స్ సీ అది ఏ ట్రైన్ చూద్దాం. టిఫిన్కి అది ఆలపూజ ధన్బాద్ ఎక్స్ప్రెస్ అయితే దాన్ని ఇక్కడ నుంచి మనకు ప్రిఫరెన్స్ ఇచ్చి మనల్ని పంపిస్తారేమో కూడా చూద్దాం. ఎస్, ధన్బాద్ ఆలపూజ ఎక్స్ప్రెస్, ఫార్మర్లీ నోన్ యాజ్ బొకారో ఎక్స్ప్రెస్. అసలు ఈ ట్రైన్ జనరల్ చూడండి, ఈ ట్రైన్ మామూలుగానే కంపుగా ఉంటుంది. ఈ ట్రైన్ వెళ్తుంటేనే కంపు వస్తుంది. చూద్దాం మనకేమైనా ప్రిఫరెన్స్ ఇచ్చి మనల్ని ముందు పంపిస్తారేమో. మనమైతే 5 minutes డిలేతో ఈరోడ్ జంక్షన్కి అయితే చేరుకున్నాం. చూద్దాం మనకేమైనా ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు పంపిస్తారేమో బొకారో కంటే ముందు. మనం మేబీ ఇంకో 5 minutes ఇక్కడే ఉండబోతున్నాం. ఎందుకంటే ఆలపూజ ధన్బాద్ ఎక్స్ప్రెస్ క్లియరెన్స్ దొరికేసింది. వాడు వెళ్ళిపోతున్నాడు. వాడు వెళ్ళేంత వరకు మనకైతే క్లియరెన్స్ దొరకదు. ఇది ఇంకొక 5 minutes అయితే ఇక్కడే ఉండొచ్చు. మన ట్రైన్కి ఈ రోడ్లో వాషింగ్ క్లీనింగ్ అయితే జరుగుతుంది. మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది, చెప్పాలంటే నీట్గా కూడా ఉంది ట్రైన్. ఫైనల్లీ మనకైతే స్టార్టర్ సిగ్నల్ వచ్చేసింది. మనం ఒక 10 minutes డిలేతో ఏరోడ్ జంక్షన్ నుంచి బయలుదేరబోతున్నాం. ఈ 10 minutes డిలేని వీడైతే కవర్ చేసేస్తాడు. లెట్స్ సీ. వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ ఏరోడ్ జంక్షన్ విత్ 10 minutes డిలే. మనమైతే 3 నిమిషాలు లేటుగా సేలం జంక్షన్ చేరుకున్నాం. ఆ బొకారో ఎక్స్ప్రెస్ చేసిన లేట్ వల్ల ఈ లేట్ అయింది. లేదంటే 10 నిమిషాల ముందు తీసుకొచ్చి పెట్టేవాడు. మనమైతే ఇక్కడి నుంచి డైవర్షన్ తీసుకుని ధర్మపురి హోస్టర్ మీదుగా బెంగళూరు వెళ్తాం. ఇక్కడ కూడా క్రౌడ్ బాగా ఫుల్ అవుతున్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సేలంలో ఇంత క్రౌడ్ ఉంటారని. మనమైతే ఇప్పుడు 6 minutes డిలేతో సేలం జంక్షన్ నుంచి డిపార్ట్ అవుతున్నాం. మనమైతే ఇక్కడి నుంచి డైవర్షన్ తీసుకుని ధర్మపురి హోసర్ మీదుగా వెళ్తున్నాం. ఇక్కడి నుంచి బెంగళూరు ఒక 200 kilometers అయితే ఉంటుంది. మనకైతే బఫర్ టైం చాలా ఉంది.
షెడ్యూల్డ్ అరైవల్ అట్ బెంగళూరు సిటీ ఈజ్ 9 PM. సో మనకి అరౌండ్ 5 hours 20 minutes అయితే ఉంది. మనోడైతే మేబీ ఒక 1 hour ముందే తీసుకెళ్ళి పెట్టేయచ్చు వీడు కొట్టే స్పీడ్కి. చూద్దాం ఏ టైంకి తీసుకెళ్తాడు. లైన్ ఉంది కదా, అది కరూరు జిల్లాలో వెళ్ళే లైన్. మనమైతే ఇప్పుడు కాట్పడి లైన్లో వెళ్తున్నాం. ముందుకెళ్ళాక మనం కూడా టువర్డ్స్ ధర్మపురి వైపు డైవర్షన్ తీసుకుంటాం. సో మనమైతే ఇక్కడ డైవర్షన్ తీసుకుంటున్నాం టువర్డ్స్ ధర్మపురి హోసూర్. సో ఇది వచ్చి మన కోయంబత్తూరు చెన్నై మెయిన్ లైన్. సో ఈ జంక్షన్ వచ్చేసి మ్యాగ్నసైట్ జంక్షన్ అని అంటారు. బేసిక్గా ఈ లైన్ ఒక సింగిల్ ట్రాక్ లైన్. సో ఏదన్నా క్రాసింగ్ అని ఓవర్టేక్ పడినా సరే ఖచ్చితంగా మనల్ని అయితే ఎక్కడ చోట లూప్లో పెట్టేయాల్సిందే. ఇన్కేస్ ఆపోజిట్లో ట్రైన్ వచ్చినా కూడా మనల్ని ఏదో చోట లూప్లో పెట్టి ట్రైన్ పంపిస్తారు. అంటే మన ట్రైన్ కన్నా ప్రిఫరెన్స్ ఎక్కువ ట్రైన్ వస్తే లేదంటే ఆ ట్రైన్ లూప్లో పెట్టి మనల్ని పంపిస్తారు. రెండు ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఒకటైతే కరూర్ జంక్షన్ నుంచి వస్తుంది, ఇంకొకటి జొలాలపేట నుంచి వచ్చే లైన్. సో దాన్ని సేలం వరకు తీసుకురాకుండా వయా బైపాస్ లైన్ ఈ లైన్లోకి కలుపుతున్నారు. ఇది మన ట్రైన్ యొక్క ఫుల్ వ్యూ అయితే. అయితే ధర్మపురి దగ్గరలో ఒక స్టేషన్లో అయితే లూప్లో పెట్టారు. ఇదే ఈ లైన్లో మనకున్న ఫస్ట్ క్రాసింగ్. కోయంబత్తూరు వందే భారత్ రాకపోతుంది మరి కొద్ది నిమిషాల్లో. ఇదే లైన్లో మనకు పడ్డ ఫస్ట్ క్రాసింగ్ బెంగళూరు కోయంబత్తూరు వందే భారత్తో. ధర్మపురికి ఒక 11 kilometers దూరంలో అయితే ఈ స్టేషన్ ఉంది. సో మన వందే భారత్ వెళ్తున్నాడు. క్రాసింగ్ తర్వాత మనకైతే క్లియరెన్స్ సిగ్నల్ వచ్చేసింది. వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ శివాడి. కరెంట్లీ మనమైతే అరగంట లేట్లో రన్ అవుతున్నాం. ఈ రూట్లో ఎటు చూసినా కొండలాగే కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు ఈ సేలం బెంగళూరు రూట్లో ఉన్న ఫస్ట్ స్టాప్ అయిన ధర్మపురికి అయితే వచ్చాం. మనమైతే ఇక్కడికి అరౌండ్ 35 minutes లేట్తో అయితే వచ్చాం. ఈ లేట్ని ఎండ్ పాయింట్ లోపల అయితే కవర్ చేస్తాడు, బట్ ఇన్ బిట్వీన్ ఎక్కడైనా కవర్ చేస్తాడేమో చూద్దాం. మనమైతే ధర్మపురి నుంచి డిపార్ట్ అయ్యాం విత్ 35 minutes లేట్. మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హోసూర్. ఇక్కడ నుంచి ఒక 90 kilometers ఉంటుంది.
మసాలా సుండల్ ఈ ట్రైన్ కోసం మా అన్న అయితే ఈ స్టేషన్లో హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేపిస్తున్నారు. ఇది యశ్వంతపూర్ జంక్షన్ నుంచి సేలం వెళ్ళే ఎక్స్ప్రెస్. ఫైనల్లీ మనమైతే రాయకోట స్టేషన్ నుంచి డిపార్ట్ అయ్యాం. ఇప్పుడు అర్థమవుతుంది ఈ ట్రైన్కి 2 hours బఫర్ టైం ఎందుకు ఇచ్చాడు. మనకి ఇచ్చే ప్రతి స్టేషన్లోనూ క్రాసింగ్ పడుతుంది, ప్రతి స్టేషన్లోనూ మినిమం 10 to 15 minutes ఆపేస్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు 2 hours బఫర్ టైం ఇవ్వడం తప్పలేదు ట్రైన్. ఇప్పుడైతే మనం 1 hour 10 minutes లేట్లో అయితే నడుస్తున్నాం. మనమైతే 1 hour 30 minutes లేట్తో హోసూరుకి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి బెంగళూరు ఒక 50-60 kilometers ఉంటుంది. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా 1.5 hour టైం అయితే ఉంది. బట్ స్టిల్ ఇంకా డౌటే 9 o'clock కల్లా బెంగళూరు సిటీకి తీసుకెళ్తాడో లేదా అనేది చూద్దాం. హోసూరు కర్ణాటక ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టాప్. ఫైనల్లీ 1 hour 32 minutes డిలేతో మనమైతే హోసూరు నుంచి డిపార్ట్ అయ్యాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెంగళూరు సిటీలోనే ఉంటుంది. అది సిటీ అవుట్స్కట్స్లో ఉండే ఒక స్టేషన్. ఇక్కడ నుంచి ఒక 34 kilometers అయితే ఉంది. మనమైతే కార్మేరం అనే స్టేషన్కి 1 hour 36 minutes లేట్గా అయితే చేరుకున్నాం. ఇది బెంగళూరు అవుట్స్కట్స్లో ఉండే స్టేషన్. మోస్ట్లీ సర్జాపూర్ ఏరియా ఉండే వాళ్ళందరూ ఇక్కడ డీబోర్డ్ అయిపోతారు. నేను కూడా ఇక్కడ డీబోర్డ్ అయిపోయాను. నాకు కొంచెం ఇక్కడ పని ఉంది. అండ్ ఈ ట్రైన్ రన్ గురించి మాట్లాడుకుంటే సేలం వరకు ఒక లెక్క, సేలం తర్వాత ఒక లెక్క అన్నట్టుంది. సేలం వరకు హంగ్రీ చీటాల వేటాడు మనవాడు
సేలం తర్వాత అయితే నీరసం తెప్పించేశాడు. అసలు చాలా స్లో, చాలా క్రాసెస్ ఉన్నాయి. సో సింగిల్ లైన్ కాబట్టి మనమైతే ఏమీ అనలేము. బట్ ఈ లైన్ డబ్లింగ్ చేస్తే మాత్రం మేబీ ఏదైనా ఇంప్రూవ్ అవ్వచ్చు. దట్టు వేలో కూడా చాలా కర్వ్స్ ఉన్నాయి. స్పీడ్ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉండొచ్చు. మోస్ట్లీ 60 to 70 కిలోమీటర్స్ మధ్యలోనే వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉండొచ్చు. ట్రైన్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టికెట్స్ కూడా కొంచెం బిజీగానే దొరుకుతున్నాయి. స్టూడెంట్స్కి ఇంకా ఎంప్లాయీస్ కూడా బాగానే యూజ్ అవుతుంది. నన్ను అడిగితే ఇట్స్ ఏ గుడ్ ట్రైన్. రైల్ ప్లానింగ్ కూడా చాలా బాగుంది. లొకేషన్స్ కూడా మంచి మంచి లొకేషన్స్ కవర్ చేసుకుంటూ వచ్చాడు. నేనైతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకైతే ఈ బ్లాగ్ ఎలా ఉందో నచ్చిందో చెప్పండి. See you in the next vlog.